హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 25వ తారీఖు 8వ నెల 2024, 25th ఆగస్ట్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్. అదే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. ఎట్టి పరిస్థితుల్లో కోడి దక్షిణ దిక్కు నుంచి నడుచుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాలు. ఈరోజు 2 నక్షత్రాలు దొరికి, ఒకటి వచ్చేసి భరణి, 2 వచ్చేసి కృత్తిక. ఈ భరణి నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం 4:45 వరకు జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద, కోడి మీద గెలుస్తుంది. నల్ల సవల అనేది నెమల మీద, ఇటుక రంగు కోడి మీద గెలుస్తుంది. పిచ్చుకవని గౌడ్ అనేది నెమల మీద, ఎర్రపొడల కోడి మీద, పింగళ మీద, ఈ మూడింటి మీద పిచ్చుకవని గౌడ్ అనేది గెలుస్తుంది అనమాట. ఇక దాని తర్వాత కృత్తిక నక్షత్రం స్టార్ట్ అవుతుంది. ఈ కృత్తిక నక్షత్రం వచ్చేసి సాయంత్రం 4:45 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు నైటు మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అనమాట. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పిచ్చకమైన గౌడ అనేది నెమల మీద, ఎర్రపొడల కోడి మీద, పింగళ మీద, ఈ మూడింటి మీద పిచ్చకమైన గౌడ అనేది గెలుస్తుంది. అలాగే ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద విజయం సాధిస్తుంది కృత్తిక నక్షత్రంలో. ఈ కృత్తిక నక్షత్రం వచ్చేసి సాయంత్రం 4:45 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు మొత్తము ప్లస్ నైట్ మొత్తము కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు రంగించుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్క నిమిషం క్లియర్గా వీడియో అనేది క్లియర్గా తీసి మన వాట్సాప్ నెంబర్ స్టార్టింగ్లో ఉంది కదా, మీరు కంపల్సరీ సెండ్ చేయండి. నేను ఒక రోజు అంటే ఒక పూట లేట్ అయినా కూడా 1 డేలో ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రానికల్లా, పగులు చూడలేకపోయినా నైట్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో రిప్లై ఇస్తాను. లేదంటే దాని మీద నీట్గా ఒక వీడియో అనేది చేసి మీకు అప్డేట్ అయితే పెట్టడం జరుగుతుంది. కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం మీకు తెలియలేదు అంటే మాత్రం ఓడిపోతాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీకు అర్థం కాలేదు అంటే మాత్రం నాకు వాట్సాప్ తీసి పెట్టండి. కొంచెం లేట్ అయినా కూడా నేను కంపల్సరీ మీకు వీడియో రూపంలో కానీ లేదంటే రిప్లై రూపంలో కానీ ఏదో ఒక రూపంలో రెస్పాండ్ అవుతాను కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేయొద్దు దయచేసి. ఓకే, ఇక టాపిక్లో అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమింగ్స్లో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ మెయిన్ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేప్పటికి కోడి కాకి డేగ, బాగా కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తుంది. కోడి కాకి కుసి తెలుపు ఉండాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత చూపుల విషయానికి వచ్చి ఇక్కడ చూపులు గెలిచినప్పటికీ నల్లకట్ట రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకులు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. అలాగే ఈ ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే ఇక్కడ నెమల కక్కెరలు, నెమల పింగళాలు, డేగ పింగళాలు, పోలాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. ఉదయం 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి నెమల డేగలు. ఇక్కడ నెమల డేగలు అనేవి మెయిన్ రంగులు అనమాట. ఇక్కడ మనం ముసుగు పెట్టుకోవాలి అంటే మాత్రం నెమల డేగలు, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ నెమల డేగలకి బొంగ తెలుపు, కూర్చు తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి నెమల డేగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇక నెమల డేగల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం వచ్చేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమగల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, 9 కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, తెల్ల కక్కెరలు, కోడి రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం
ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు. ఇక నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నెమలి పింగళాలు, పింగళ నెమళ్ళు, బాగా పసిమిగల కాకులు, గౌన్ నెమళ్ళు, కాకి నెమళ్ళు, సేతువాలు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి తెల్ల కక్కెరలు. ఇక్కడ తెల్ల కక్కెరలు లేదంటే తెల్ల నెమల కక్కెరలు ఈ రంగులు అనేవి చాలా చాలా మంచి కలర్లు అనమాట. కనుక ఇక్కడ మనం ముసుక్కు లేదా జోళ్ళకు పెట్టుకోవాలంటే మాత్రం కంపల్సరీ తెల్ల కక్కెరలు కానీ తెల్ల నెమల కక్కెరలు కానీ పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోటి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా ఈ రంగులు పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, అలాగే శుద్ధ డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి ఎర్ర పొలాలు. ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కంపల్సరీ కోడి చూపు ఉండాలి, లైట్గా ఎర్ర పొలాలే అయి ఉండాలి, కాకి చూపు ఉండకూడదు. మళ్ళీ అలాంటి ఎర్ర పొలాలను కనుక పెట్టుకుంటే మ్యాక్సిమం ఇక్కడ మనం గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులు గెలిచే రంగులు అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు లేదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబ్బరాసులు, అలాగే పచ్చకాకులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రి 7 నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి కాకి డేగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచినప్పటికీ కోడి కాకులు, కాకి డేగలు, గట్టి కాకులు, పశ్చిమ అనేది ఉండకూడదు, పశ్చిమ లేని గట్టి కాకులు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, పచ్చకాకి డేగలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. ఇక ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర పింగళాలు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు అనేవి ఓడిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డేగలను పెట్టుకుంటేనే మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి ఇక్కడ ఎర్ర నెమళ్ళు, ఇక్కడ
ఎర్ర నెమలకి కోడి చూపు అనేది ఉండకూడదు. మళ్ళీ ఇక్కడ గౌడు పెగ్ కూడా ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమలను కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. కనుక మనం ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమలనే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎక్కడ కోడి చూపు లేని శుద్ధ డేగలు ఉంటాయి కదా, పసి ఉంటుంది. అలాంటి డేగలు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలు, నెమలి అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. ఇక ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైం వచ్చేసి నైటు 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రి పూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువాలు లేదంటే కాకి పింగళాలు. వాటితో పాటు బాగా పశ్చిమగాల కాకులు కూడా బాగా ఉపయోగపడతాయి. కాకి పింగళాలు ఉపయోగపడతాయి, బాగా పశ్చిమగాల కాకులు ఉపయోగపడతాయి, అలాగే నల్లబొట్ల సేతువాలు కూడా ఉపయోగపడతాయి. ఈ 3 రంగులు అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నెమలి పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, సేతువాలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ చూపులకి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం అన్ని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, అలాగే ఎర్ర కక్కెరలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతుంది. కంపల్సరీ వీడియోస్ని లైక్ చేయండి.